హిందూ ధర్మం నుండి వేరే ధర్మంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నటువంటి వాళ్ళని గర్వాపసి పేరుతో తిరిగి తీసుకుంటున్నారు. ఇట్లాంటిది తాజాగా 100 మంది ఛత్తీస్గఢ్లో వెనక్కి వచ్చారు. 22 కుటుంబాలకు చెందినటువంటి 100 మంది ఛత్తీస్గఢ్లోని సర్గుజాలో హిందుత్వంలోకి వెనక్కి వచ్చారు. అంబికాపూర్లో భారీ హిందూ ధర్మసభ జరిగింది. ఈ సభకి గోవర్ధన మఠానికి చెందిన స్వామి నిశ్చలానంద సరస్వతి ఇతర హిందూ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తిరిగి హిందూ మతంలోకి వచ్చిన వాళ్ళందరికీ పూలమాలలు వేసి ఆహ్వానించారు. వీళ్ళందరూ క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. గతంలో క్రైస్తవ సంస్థలు చెప్పినటువంటి మాటలకి విని అటుకు వెళ్ళారు. రిజర్వేషన్లు, డబ్బు, ఇతరత్ర విషయాల్లో ప్రలోభాలకు గురి చేసి మతాంతరీకరణ చేస్తున్నారని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. స్వామి నిశ్చలానంద సరస్వతి ఋగ్వేద్ గోవర్ధన్ మఠం పీఠాధీశ్వరుడు, పూరి అఖిల భారతీయ గర్వాపసి బాధ్యులు ప్రబల్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ ఎవరైతే గిరిజనుల్ని మత మార్పిడి చేసినటువంటి తర్వాత వాళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. అలాంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ అక్కడ చాలా సీరియస్గా చేసుకుంటూ వెళ్తున్నారు.